గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సహస్ర కలశాభిషేకంలో శ్రీ సీతారామచంద్ర స్వామి దివ్య కటాక్షం. తిరుపతి కోదండ రామాలయంలో అమావాస్య విశేష కైంకర్యం. దేవుని కడపలో ఆగముక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం. శ్రావణ మాసోత్సవాలకు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరుని సన్నిధి సిద్ధం. బర్డ్లో సర్జరీల కోసం వేచి ఉండే సమయాన్ని తగ్గించాలి. సాంకేతిక పరిజ్ఞానంతో మరింత మెరుగ్గా వైద్య సేవలు. బర్డ్ ట్రస్ట్ సమావేశంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. స్విమ్స్ ఆసుపత్రి సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తాం. నాణ్యతా ప్రమాణాలతో భవన నిర్మాణాలు చేపట్టాలి. సమీక్షా సమావేశంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వెల్లడి. కడప శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయంలో మాస శివరాత్రి పూజలు. శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారికి పల్లకి సేవ. సుగంధ ద్రవ్యాభిషేకంలో సీతారాములు దివ్యంగా కొలువుదీరి కటాక్షించారు. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో గురువారం అమావాస్య సందర్భంగా సహస్ర కలశ అభిషేకోత్సవాన్ని ఆగముక్తంగా నిర్వహించారు. తిరుపతిలోని పరమపావన పుణ్యక్షేత్రం శ్రీ కోదండరామస్వామి వారి ఆలయం ఉత్సవ కాంతుల్లో పరిమళించింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో ఆషాఢ మాసం అమావాస్యను పురస్కరించుకుని గురువారం సహస్ర కలశాభిషేకాన్ని ఆగముక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా వేర్వేరు స్నానపీఠాలపై విశ్వక్సేనుల వారిని, సీతారామ లక్ష్మణుల కౌతుకమూర్తులు, ఉత్సవమూర్తులను వేంచేపు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు, ఆగమ పండితులు వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, రక్షాబంధన పూజ, అంకురార్పణ, రక్షాబంధనం, అగ్ని ప్రతిష్ఠ, ఉక్త హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఆపై సీతమ్మ తల్లికి, శ్రీ కోదండరామస్వామి వారికి, శ్రీ లక్ష్మణ స్వామి వారికి, విశ్వక్సేనుల వారికి సహస్ర కలశాలలో నింపిన సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనంను ఆగముక్తంగా నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. స్థవిరస్య నామ దేవ అవంతు నయతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిః ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాని దధే పదం సమోఢమస్య భాగం సురే త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపా అదాభ్యః అదో ధర్మాణి ధార విష్ణోః కర్మాణి పశ్యత యతో వ్రతాని పస్పశే ఇంద్రస్య యుజ్యః సఖా తద్విష్ణోః పరమం పదగో సదా పశ్యంతి సూరయః వివేచక్షురాతతం తద్విప్రాసో విపన్యవో జాగృవాంసస్సమింధతే విష్ణోర్యత్ పరమం పదం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజా చంద్రాం హిరణ్మయీం
తిరుపతి దేవస్థానంకు అనుబంధంగా విరాజిల్లుతున్న కడప జిల్లా దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో కోయిల ఆళ్వార్ తిరుమంజనం ఆగముక్తంగా జరిగింది. ఏటా వార్షిక బ్రహ్మోత్సవాలు, శ్రావణ మాసోత్సవాల ప్రారంభ సమయంలో ఇలా 2 పర్యాయాలు స్వామివారి సన్నిధిలో కోయిల ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా గురువారం ఉదయం దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో అధికారులు, అర్చకులు పలు రకాల సుగంధ భరిత ద్రవ్యాలతో సిద్ధం చేసిన లేపనంతో కోయిల ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. అలాగే ధ్వజస్తంభ, బలిపీఠ మండపాలు, ఆలయ పరిసరాలను నీటితో శుభ్రం చేశారు. తిరుపతిలోని టీటీడీ ఆధ్వర్యంలోని బర్డ్ ఆసుపత్రిలో సర్జరీల సమయాన్ని తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వైద్యులకు సూచించారు. తిరుపతిలోని పద్మావతి గెస్ట్ హౌస్లోని సమావేశ మందిరంలో బర్డ్ ట్రస్ట్ నిర్వహణపై బుధవారం చైర్మన్ బీఆర్ నాయుడు ఈవో శ్యామలరావుతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ మాట్లాడుతూ బర్డ్ ఆసుపత్రికి ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయని, గత కొంతకాలంగా బర్డ్ ఆసుపత్రి నిర్వీర్యం అయ్యిందని, తిరిగి పూర్వ వైభవం తీసుకురావాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల రైతులకు, నిరుపేదలకు అధిక ప్రాధాన్యమిస్తూ వైద్య సేవలు అందించాలని సూచించారు. సర్జరీలకు వెయిటింగ్ సమయాన్ని తగ్గించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు, వైద్యులు, సిబ్బంది, మందులు, పరికరాలను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. మోకాలి మార్పిడి తదితర శస్త్రచికిత్సలకు ఉపయోగించే అవసరమైన విదేశీ పరికరాలను మరింత నాణ్యంగా ఉండే వాటిని ఎంపిక చేసుకుని భారతీయ ధరలకు అనుగుణంగా సేకరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో జె శ్యామలరావు మాట్లాడుతూ శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయంలో చిన్నపిల్లల హార్ట్ ఆపరేషన్లకు దాతలు విరాళమిచ్చే ఆపన్న హృదయం స్కీమ్ ఉందని, అదేవిధంగా బర్డులో కూడా పేద వర్గాల వారికి సర్జరీలు చేసేందుకు దాతల నుండి విరాళాలు సేకరించే అంశంపై టీటీడీ జేఈఓ, ఎఫ్&ఏ సీఏఓ, బర్డ్ డైరెక్టర్ సంయుక్తంగా నివేదిక తయారు చేయాలని సూచించారు. అనంతరం బర్డ్ డైరెక్టర్ డాక్టర్ జి జగదీష్ మాట్లాడుతూ దివ్యాంగ పిల్లలకు సర్జరీలను తక్షణం చేస్తున్నామని, జాయింట్ రీప్లేస్మెంట్లకు ఏడాది సమయం పడుతోందని వివరించారు. బర్డ్ ఆసుపత్రి ప్రారంభం నుండి నేటి వరకు చేపట్టిన కార్యక్రమాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పాలక మండలి సభ్యులు నన్నపనేని సదాశివరావు, టి జానకీదేవి, వర్చువల్ ద్వారా డాక్టర్ ఆదిత్య దేశాయ్, జేఈఓ వి వీరబ్రహ్మం, ఎఫ్ఏ అండ్ సీఏఓ ఓ బాలాజీ తదితరులు పాల్గొన్నారు. స్విమ్స్ ఆసుపత్రి సర్వతోముఖాభివృద్ధికి తమ పాలక మండలి కట్టుబడి ఉందని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు. ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా స్విమ్స్లో అవసరమైన సదుపాయాలను కల్పిస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. బుధవారం ఆసుపత్రిలోని పరిపాలనా భవనం సమావేశ మందిరంలో స్విమ్స్ అభివృద్ధిపై ఆయన ఈవో శ్యామలరావుతో కలిసి సమీక్ష నిర్వహించారు. తిరుపతిలో టీటీడీ ఆధ్వర్యంలోని స్విమ్స్ ఆసుపత్రిలోని నిర్మాణంలో ఉన్న భవనాలను బుధవారం టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో జె శ్యామలరావుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు స్విమ్స్ ఆసుపత్రి అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని, నిర్మాణంలో ఉన్న పనులు మరింత నాణ్యంగా చేపట్టాలని అధికారులకు సూచించారు. పెండింగ్లో ఉన్న పనులు, డిజైన్లు, వైద్య పరికరాలు, సిబ్బంది తదితర అంశాలను నిర్ణీత సమయానికి పూర్తి చేసేలా కార్యాచరణను రూపొందించుకోవాలని చైర్మన్ బీఆర్ నాయుడు అధికారులను ఆదేశించారు. అంతకుముందు స్విమ్స్ ఆసుపత్రి పనుల పురోగతిపై చైర్మన్ స్విమ్స్ పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో ఈవో జె శ్యామలరావుతో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా స్విమ్స్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, వివిధ విభాగాలకు సంబంధించిన వివరాలపై స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వి కుమార్, టీటీడీ ఇంజనీరింగ్ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు సుచిత్ర ఎల్లా, ఎన్ సదాశివరావు, జేఈఓ వి వీరబ్రహ్మం, స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వి కుమార్, సిఈ టీవీ సత్యనారాయణ, ఎస్సీలు మనోహర్, వెంకటేశ్వర్లు, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్, వైద్యులు, పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు స్విమ్స్లో మౌలిక సదుపాయాలను పెంపొందిస్తున్నామని తెలిపారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ఈ స్విమ్స్ హాస్పిటల్ ఏదైతే ఉందో ఈ కన్స్ట్రక్షన్ ప్రోగ్రెస్ చూడటానికి వచ్చాము. అదేవిధంగా రకరకాలైనటువంటి డిపార్ట్మెంట్స్, కార్డియాక్ అయితే ఉంది, చిల్డ్రన్ అయితే ఉంది, ఈ స్టాఫ్ క్వార్టర్స్ ఏవైతే ఉంది, ఇవన్నీ ప్రోగ్రెస్ చూద్దామని వచ్చాం. ఇవన్నీ కూడా త్వరలో పూర్తి చేయాలనేది మా సంకల్పం. దాని మీదే
మా బోర్డు మెంబర్లు, అధికారులు అందరూ కలిసి ఏం జరుగుతుంది, ప్రోగ్రెస్ ఎట్లా ఉంది, ఏంటి అనేది చూడటానికి వచ్చాము. కొన్ని చిన్న చిన్న ఉన్నాయి వేరియేషన్స్, దాన్ని ఎక్స్పర్ట్ కమిటీ ఒకటి వేసి త్వరలో దాన్ని సాల్వ్ చేసుకొని ముందుకు పోదామని మేము అనుకుంటున్నాం. ఆ తర్వాత ఏదన్నా ఉంటే విషయాలు ఏమన్నా ఉంటే మళ్ళీ మీకు తెలియజేస్తాం. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో ఆండాల్ తిరువాడిపురం ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. టీటీడీ ఆధ్వర్యంలో ప్రతి ఏటా 10 రోజుల పాటు ఆండాళ్ అమ్మవారికి ఈ ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఉత్సవాలలో భాగంగా బుధవారం సాయంత్రం ఆలయ ప్రాంగణంలో శ్రీ గోదాదేవి అమ్మవారిని తిరుచుపై కొలువు తీర్చి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధులలో ఊరేగుతూ భక్తులకు నేత్రపర్వంగా దర్శనమిచ్చారు. ఆ తర్వాత గాంధీ రోడ్డులోని గంగుండ్ర మండపం వద్దకు ఆండాళ్ అమ్మవారు వెంచేపు చేశారు. అక్కడ అమ్మవారికి ఘనంగా ఆస్థానం జరిపారు. ఆ తర్వాత ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్న శ్రీ ఆండాళ్ అమ్మవారికి అర్చకులు, శ్రీ వైష్ణవులు నమ్మాళ్వార్ రచించిన తిరువాయుమొళి పాసురాలను పారాయణం చేసి నివేదన మహామంగళ హారతులను సమర్పించారు. తిరుపతి జిల్లా తిరుపతి రూరల్లోని సి గొల్లపల్లిలో నెలవైన శ్రీ ప్రసన్న పార్వతీ సమేత నీలకంఠేశ్వర స్వామివారి ఆలయంలో పంచాక్షరి నామంతో పరవశించింది. ఆషాఢ మాసం బహుళ చతుర్దశిని పురస్కరించుకుని బుధవారం ఆలయ ప్రాంగణంలో శ్రీ నీలకంఠేశ్వర స్వామి వారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం వేదోక్తంగా జరిగింది. ప్రదోష సమయంలో అర్చకులు ముందుగా సంకల్ప పూజలు పూర్తి చేసిన అనంతరం పండితుల వేద పారాయణం, నమక చమక మంత్ర పఠనాదులు, మంగళధ్వనుల నడుమ స్వామివారికి పంచామృతాలు, పండ్ల రసాలు, పరిమళ ద్రవ్యాలతో వైభవపేతంగా మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం స్వామివారికి అలంకరణలు జరిపి అర్చనాది కైంకర్యాలతో సేవించారు. ఆపై ధూపదీప నైవేద్యాలను, కర్పూర నీరాజనాలను సమర్పించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమేశానమీడే గళేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం జటాజూటగంగోత్తరం కైర్విశిష్యం శివం శంకరం శంభుమేశానమీడే ముదామాకరం మండనం మండయంతం మహామండలం భస్మభూషాధరంతం అనాదిహ్యపారం మహామోహమారం శివం శంకరం శంభుమీశానమీడే వటాధో నివాసం మహట్టాట్టహాసం మహాపాపనాశం సదా సుప్రకాశం గిరీశం గణేశం సురేశం మహేశం శివం శంకరం శంభుమేశానమీడే గిరీంద్రాత్మజా సంగృహీతార్ధదేహం గిరౌ సంస్థితం సర్వదా పన్నగేహం పరబ్రహ్మ బ్రహ్మాదిభిర్వంద్యమానం శివం శంకరం శంభుమేశానమీడే కపాలం త్రిశూలం కరాభ్యాం దధానం పదాంభోజనం రాయ కామం దధానం బలివర్ధయానాం సురాణాం ప్రధానం శివం శంకరం శంభుమేశానమీడే శరచంద్రగాత్రం గణానందపాత్రం త్రినేత్రం పవిత్రం ధనేశస్య మిత్రం అపర్ణాకళత్రం సదా సచ్చరిత్రం శివం శంకరం శంభుమేశానమీడే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని గురువారం ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆంధ్రప్రదేశ్ ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డివిజి శంకరరావు దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా అధికారులు శ్రీవారి ప్రసాదాలను అందజేశారు.
కడప నగరంలోని ఆకుల వీధిలో నెలవైన శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయంలో మాస శివరాత్రి పూజలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారికి ప్రత్యేకంగా పూజలు జరిగాయి. స్వామివారి ఉత్సవమూర్తిని సర్వశోభిత అలంకరణలతో ఆలయ ప్రాంగణంలో నందీశ్వరునిపై వేంచేపు చేసిన అర్చకులు విశేష ఆరాధనలతో సేవించారు. అనంతరం స్వామివారిని మేళతాళాలతో ఊరేగింపుగా తీసుకువచ్చి పల్లకిపై కొలువుదీర్చి మహామంగళ నీరాజన సమర్పణ గావించారు. భక్తుల నమశివాయ నామస్మరణలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో శ్రీ కాశీ విశ్వేశ్వరుడికి పల్లకి సేవ నయనానందకరంగా జరిగింది. गंगाधर हर नमः शिवाय नमः शिवाय नमः शिवाय गंगाधर हर नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय गंगाधर हर नमः शिवाय. తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లాలోని మేళ్ల చెరువు గ్రామం ఆధ్యాత్మిక వాతావరణంతో ప్రకాశించింది. గ్రామంలోని ఇష్టకామేశ్వరి సమేత శ్రీ శంభులింగేశ్వర స్వామివారి ఆలయంలో మాస శివరాత్రి ఆరుద్ర నక్షత్ర పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో శివపార్వతులకు కళ్యాణం జరిగింది. మేళ తాళాలతో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఊరేగింపుగా తీసుకువచ్చి వేంచేపు చేసిన అర్చకులు శాస్త్రోక్తంగా కళ్యాణం నిర్వహించారు. భక్తులు భక్తి పరవశంతో స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని తిలకించి తరించారు. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిన్. నెల్లూరులోని భువనేశ్వరి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామివారి ఆలయంలో ప్రదోషకాల అభిషేకాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ నందీశ్వరునికి ముందుగా అర్చకులు సంకల్ప పూజలు జరిపారు. ఆపై వేద మంత్రోచ్చరణల నడుమ పంచామృతాలు, పలు రకాల ద్రవ్యాలతో నందీశ్వరునికి ప్రదోషాభిషేకం మంగళకరంగా జరిగింది. అనంతరం నందీశ్వరునికి పుష్పమాలలు, నూతన వస్త్రం సమర్పించి ధూపదీప నివేదనలు, నీరాజనాలు అందజేశారు. ధన్యోస్మి ధన్యోస్మి సాంబశివుని దర్శించితి సదాశివుని దరిజేరితి. ధన్యోస్మి ధన్యోస్మి సాంబశివుని దర్శించితి సదాశివుని దరిజేరితి. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీనుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం?
వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి పట్టణంలోని శ్రీ భవానీమాత ఆలయం భక్త శోభితంగా దర్శనమిచ్చింది. ఆషాఢ మాసం సందర్భంగా భక్తులు అమ్మవారికి బోనాలను సమర్పించారు. ముందుగా అర్చకులు శ్రీ భవానీ మాతను సర్వాభరణ భూషితంగా అలంకరించి కుంకుమార్చనలు, విశేష పూజలతో సేవించారు. ఈ సందర్భంగా భక్తులు బోనాలను తీసుకుని డప్పు వాయిద్యాలు, సంప్రదాయ నృత్యాలతో సందడి చేస్తూ ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారిని దర్శించుకుని భక్తిగా బోనాలను సమర్పించారు. ఇక ఇటు కామారెడ్డిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో అమ్మవారి చరిత్ర పారాయణం ఘనంగా జరిగింది. ఆషాఢమాస పూజల్లో భాగంగా వాసవిదేవికి అర్చకులు సంప్రదాయ కైంకర్యాలను జరిపారు. ఈ సందర్భంగా మహిళలు అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఎంతో భక్తిగా భక్తులు అమ్మవారి చరిత్రను సామూహికంగా పారాయణం చేసి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అమ్మవార్లకు ఆషాఢ మాసం బోనాల సమర్పణ కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో నేత్రపర్వంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా జిల్లాలోని శ్రీ ముత్యాలమ్మ, శ్రీ మైసమ్మ, శ్రీ పెద్దిరావమ్మ, శ్రీ మారెమ్మ తల్లి ఆలయాలకు భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి బోనాలను సమర్పించారు. బోనాలను భక్తులు సంప్రదాయ వస్త్రధారణలతో, జానపద నృత్యాలతో సందడి చేస్తూ ఊరేగింపుగా తీసుకుని అమ్మవారి ఆలయాలకు చేరుకున్నారు. అమ్మవార్లను దర్శించుకుని బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా బొమ్మకల్లులో కొలువైన గ్రామదేవత శ్రీ పోచమ్మ తల్లి. ఈ ప్రాంత వాసుల ఎలవేల్పుగా ఆరాధనలు అందుకుంటున్న అమ్మవారికి ఏటా ఆషాఢ మాసంలో భక్తులు బోనాలను సమర్పించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా కొత్త పాత్రల్లో పొంగళ్లు వండుకుని భక్తులు వాటిని పసుపు, కుంకుమ, వేపాకు మండలతో అలంకరించి శిరస్సున ధరించి ఊరేగింపుగా పోచమ్మ ఆలయానికి చేరుకుని అమ్మకు నివేదించారు. దారి పొడవునా కళా ప్రదర్శనలు, నృత్యాలు, పోతురాతల విన్యాసాలతో పోచమ్మ తల్లి బోనాల సమర్పణ కార్యక్రమం ఆద్యంతం ఉల్లాసంగా సాగింది. అనంతపురం జిల్లా రాప్తాడు మండలం రామ్నగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఆషాఢమాస పూజలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు ఒడిబియ్యం కార్యక్రమం జరిగింది. ముందుగా శ్రీ వెంకటేశ్వరుడి దివ్యమూర్తిని వర్ణశోభిత సుగంధ పుష్పమాలలతో దివ్యంగా కొలువుదీర్చి నిత్య కైంకర్యాలను ఆగముక్తంగా పూర్తి చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తిని సర్వశోభిత అలంకరణలతో వేంచేపు చేసి షోడశోపచార కైంకర్యాలతో సేవించారు. ఆపై భక్తులు సామూహికంగా గోవిందనామాలను పారాయణం చేశారు. ఈ సందర్భంగా భక్తులు ఎంతో భక్తిగా అమ్మవార్లకు సమర్పించిన ఒడిబియ్యాన్ని అర్చకులు స్వామి అమ్మవార్ల పాదాల చెంత ఉంచి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కైకరం గ్రామంలో కొలువుదీరిన అమ్మవార్లకు భక్తులు పెద్ద ఎత్తున ఆషాఢమాసం సారెను సమర్పించారు. గ్రామంలోని శ్రీ దుర్గా భవాని అమ్మవారు, శ్రీ చిన్న కంబాలమ్మ తల్లి, శ్రీ వర కనకదుర్గాదేవి, శ్రీ కంబాలమ్మ, శ్రీ వెంకమ్మ పేరెంటాలు, శ్రీ నాగమణి అమ్మవార్లకు సారె సమర్పణ భక్తిరసభరితంగా జరిగింది. ముందుగా స్థానిక శివాలయమైన పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో భక్తులు సారెకు పూజలు నిర్వహించారు. అనంతరం వందలాది మంది భక్తులు ఊరేగింపుగా సారెను తీసుకువెళ్లి అమ్మవార్లకు సమర్పించారు. విజయనగరం జిల్లా తోటపాలెంలో వేంచేసిన శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు జరిగాయి. ఆషాఢమాస పూజల్లో భాగంగా అమ్మవారి దివ్యమంగళమూర్తిని పలు రకాల శాఖలతో శ్రీ శాకంబరి మాతగా అలంకరించారు. అర్చకులు సంకల్ప పూజలతో అమ్మవారిని సేవించి శాస్త్రోక్తంగా శాకంబరి ఆరాధనలను నిర్వహించారు. అనంతరం అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు సమర్పించి భక్తులకు దర్శనం కల్పించారు. తెలంగాణ రాష్ట్రం నల్గొండలోని శ్రీ భక్తాంజనేయ స్వామివారి ఆలయంలో ఆరుద్ర నక్షత్ర పూజలు ఘనంగా జరిగాయి. ఉపాలయంలో వేంచేసిన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారికి ఆరుద్రోత్సవాన్ని పురస్కరించుకుని అన్నాభిషేకం జరిగింది. ముందుగా అర్చకులు సంకల్ప పూజలు జరిపారు. ఆపై భక్తుల సమక్షంలో స్వామివారికి పలు రకాల ద్రవ్యాలతో అభిషేకాలను పూర్తి చేశారు. అనంతరం పరమేశ్వరుడికి అన్నాభిషేకోత్సవాన్ని నిర్వహించి మహామంగళ నీరాజనాలు అందజేశారు. భక్తులు శ్రద్ధా భక్తులతో శ్రీ కాశీ విశ్వేశ్వరుడి అన్నాభిషేకంలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు.
అనంతపురం కొత్త వీధిలో కొలువైన శ్రీ వాసవీదేవి ఆలయంలో ఆషాఢమాసం సందర్భంగా గోరింటాకు అర్చన కార్యక్రమం వేడుకగా జరిగింది. ఆషాఢమాసంలో గోరింటాకును సాక్షాత్తు గౌరీదేవిగా ఆరాధించడం సనాతన సంప్రదాయం. ఈ సందర్భంగా అమ్మవారి మూలమూర్తికి నిత్య పూజలు పూర్తి చేసిన అనంతరం అమ్మవారిని గోరింటాకు కొమ్మలతో శ్రీ గౌరీ గోరింటాకు దేవిగా అలంకరించారు. ప్రత్యేక పూజలతో సేవించి హారతులు అందజేశారు. ఈ సందర్భంగా మహిళలు అమ్మవారి నామాలను పారాయణం చేస్తూ అమ్మవారి పూజల్లో పాల్గొన్నారు. అనంతరం గోరింటాకును ప్రసాదంగా స్వీకరించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని బుధవారం 80,130 మంది భక్తులు దర్శించుకున్నారు. 26,786 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,55,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.